ప్రముఖ ఛానల్ జీ తెలుగులో ప్రసారమవుతున్న త్రినేని సీరియల్లో తిలోత్తమగా అద్భుతమైన నటనతో మెప్పిస్తున్నారు పవిత్ర జయరాం గారు. ఎంతో మంది అభిమానాన్ని సంపాదించుకున్న ఆమె ఈరోజు అర్ధరాత్రి 1 గంట సమయంలో కార్ ప్రమాదానికి గురయ్యి అక్కడికక్కడే మరణించారు. ఆమె మరణంతో అభిమానులు, సెలబ్రిటీస్ అంతా ఒక్కసారిగా షాక్ అయ్యారు. ఆమె వయసు ప్రస్తుతం 42 సంవత్సరాలు. చిన్న వయసులోనే ఆమె మరణించడం అనేది ఆమె ఫ్యామిలీకి తీరని లోటని చెప్పాలి. బెంగళూరులో తన నేటివ్కి వెళ్లి వస్తున్న సమయంలో కార్ అదుపు తప్పి డివైడర్కి ఢీకొట్టి ఆ తర్వాత ఆర్టీసీ బస్కి తగలడంతో ఈ ప్రమాదం జరిగినట్లుగా తెలుస్తోంది. ఆ సమయంలో కారులో ఆమెతో పాటు చంద్రకాంత్, కజిన్ అపేక్ష, డ్రైవర్ కూడా ఉన్నారట. వీరికి గాయాలైనట్లుగా తెలుస్తోంది. ఆమె చనిపోవడంతో ఆమె భర్త, కో యాక్టర్ అయిన చంద్రకాంత్ గారు ఎమోషనల్ పోస్ట్ చేశారు. వీరు పెళ్లి చేసుకున్నట్లు కూడా చాలా తక్కువ మందికి మాత్రమే తెలుసు. పెళ్లి విషయాన్ని పవిత్ర గారే ఒక కామెంట్ రూపంలో తెలియజేశారు. అయితే పవిత్ర గారితో ఉన్న ఒక ఫోటోని షేర్ చేసి, పాప నీతో దిగిన లాస్ట్ పిక్ రా, నన్ను ఒంటరిగా వదిలేసి వెళ్ళావనే నిజాన్ని నేను ఇంకా జీర్ణించుకోలేకపోతున్నాను. ఒకసారి మామ అని పిల్లవే ప్లీజ్. నా పవి ఇక లేదు, ప్లీజ్ తిరిగి వచ్చేయి అంటూ ఎమోషనల్ పోస్ట్ చేశారు చంద్రకాంత్. ఆ పోస్ట్ చూసిన వారు స్టే స్ట్రాంగ్ చంద్రకాంత్ గారు అంటూ కామెంట్స్ పెడుతున్నారు. ఆయన షేర్ చేసిన ఆ పోస్ట్ ఇప్పుడు నెట్టింట్లో వైరల్ అవుతోంది.